ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర క్రీడా యోజన శాఖ మంత్రితో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని చెప్పారు. ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్, ఇతర ఏవైనా జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ను కండక్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరిగానే రైలు ఛార్జీల్లో రాయితీ కల్పించాలన్నారు రేవంత్ రెడ్డి. ఇక కాసేపట్లో సీఆర్ పాటిల్తోనూ రేవంత్ భేటీ కానున్నారు. బంకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాన్ని మరోసారి వివరించనున్నారు. ఇటీవల పర్యావరణ అనుమతులు తిరస్కరించిన కేంద్రం మిగులు జలాలపై లెక్కలు ఏపీ కోరింది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సుమారు 50 నిమిషాల నుంచి గంట సేపు ఈ భేటీ సాగింది. భేటీలో ప్రధానంగా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో ఇంటర్నేషనల్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ని కండక్ట్ చేసిందంటే తెలంగాణకు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం కల్పించాలి, తెలంగాణను ఇంక్లూడ్ చేయాలి, వెన్యూస్కు సంబంధించి తెలంగాణను ఇంక్లూడ్ చేయాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారులకు శిక్షణ కావచ్చు, అలాగే స్టేడియంలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి మెరుగుదల, అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు గతంలో స్పోర్ట్స్ మెన్స్కి సపరేట్గా రైల్వే ఛార్జెస్లో కొంత కోట రిజర్వేషన్తో పాటు కొంత రాయితీలు కూడా ఇస్తూ ఉండేది. ఇప్పుడు ఆ రాయితీ అనేది కూడా లేకుండా పోయింది. దాంతో రాష్ట్రాలపైన ఈ క్రీడాకారుల ప్రయాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వారిపైన ఎక్కువ భారం అనేది కూడా పడతా ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి విధంగానే రాయితీలను యథావిధిగా కొనసాగించాలి, వాటికి సంబంధించి పునరుద్ధరించాలంటూ కూడా విజ్ఞప్తి అనేది కూడా చేశారు. ఇక 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలో ఉండబోతున్నారు. ఇవాళ రేపు 2 రోజులు ఉంటారు. దీంట్లో ఈ పర్యటనలో భాగంగా సుమారు 5-6 కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. కీలకంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలకు సంబంధించినటువంటి సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంతా కూడా ఉండబోతుంది. కీలకంగా సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, జేపీ నడ్డా, వారితో పాటు నితిన్ గడ్కరీ లాంటి కేంద్ర మంత్రుల్ని ఈ పర్యటనలో భాగంగా సీఎం కలవబోతున్నారు. కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సిఆర్ పాటిల్తో బనకచెర్లకు సంబంధించినటువంటి అంశము, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేకూర్చేలాగా గోదావరి నీళ్లు కావచ్చు, లేకపోతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వినియోగానికి సంబంధించి వారు చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలను మరొకసారి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యంగా పోలవరం బ్యాక్ వాటర్, అలాగే పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకిస్తుంది. కీలకంగా ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వద్దంటూ కూడా గతంలోనే విజ్ఞప్తులు చేశారు. ఇటీవల అప్రైజల్ కమిటీ, ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించి అప్రైజల్ కమిటీ దానికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు ఇవ్వలేము, వాటికి సంబంధించి అవార్డు, కీలకంగా నీటి కేటాయింపులు కావచ్చు, లేకపోతే గోదావరి అవార్డ్స్ కావచ్చు, నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అవార్డ్స్ లేవు, అలాగే మిగులు జలాలకు సంబంధించినటువంటి డేటాను ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు మరొకసారి ఈ భేటీ సందర్భంగా బనకచెర్లకు సంబంధించి ఏ విధంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనే దాన్ని మరొకసారి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు జేపీ నడ్డాతో కూడా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎరువుల కొరత అనేది చాలా రోజుల నుంచి ఉంది. సుమారు 1,90,00,000 సంబంధించినటువంటి మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత అనేది కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి భర్తీ చేయాలి, వాటికి ఎరువులను సకాలంలో రాష్ట్రానికి అందించాలనేటువంటి అంశం పైన కూడా జేపీ నడ్డాను కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక నితిన్ గడ్కరీ తోటి RRR ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అనుమతులు కావచ్చు, లేకపోతే నిధులు అనేది కూడా చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో విడుదలైతేనే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు అనేది కూడా ముందడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది. వాటితో పాటు కొన్ని స్టేట్ హైవేస్ ఉన్నాయి.
వాటిని కూడా నేషనల్ హైవేస్ చేయగా కన్వర్ట్ చేయాలంటూ కూడా ఎప్పటి నుంచో కోరుతా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఫాలోఅప్స్ కూడా నితిన్ గడ్కరీతో చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయనను గత పర్యటనలో కూడా కలిశారు. మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశం పైన మరొకసారి ఈ పర్యటనలో కూడా ఆయన కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక అమిత్ షాతో పాటు ప్రధానిని కూడా అపాయింట్మెంట్స్ కోరుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది శ్రవంతి.